హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ పే. ఈరోజు మనం కోయిల్ బర్డ్స్ అది కౌజుపిట్ల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కోయిల్ బర్డ్స్ చూడండి, ఈ విధంగా తయారు చేసి చాలా రుచికరంగా ఉంటుంది. కావాల్సిన పదార్థములు: ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, నేనైతే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి నెక్స్ట్ ఆ కోయిల్ బర్డ్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి, ఈ రకంగా ఇవన్నీ తీసుకోండి. తయారు చేసే విధానం: ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నీసు కూర కాబట్టి. యాలకులు, లవంగ మొగ్గ, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని వెంటనే ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకొని జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా దీన్ని మగ్గబెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇప్పుడే వేస్తున్నాను, కొంతమంది తర్వాత వేస్తారు. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఒక 2 మినిట్స్లో గోల్డెన్ కలర్ వస్తాయి. ఈ విధంగా తిప్పుకుందాం. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా చూడండి గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు నేను టమాటాలు వేసుకున్నాను. ఈ టమాటాలను కూడా ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. చూడండి, నా ఛానల్లో ప్రతి కూర ఉంటుందండి. చూడండి, బ్యాచిలర్స్కి ఏంటి, ఫ్యామిలీస్కి ఏంటి, అన్ని రకాల కూరలు ఉంటాయి. నా ఛానల్లో చూసి సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా చాలామంది కూడా నేర్చుకుంటున్నారు. అందరికీ థ్యాంక్ యూ. కామెంట్స్ కూడా పెడుతున్నారు, అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం కౌజుపిట్టలో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, కోయిల్ బర్డ్స్, దాన్ని ముక్కలను వేసుకుందాం. ఇలాగా చూడండి, ఈ విధంగా మొత్తం కలిపి వేసుకుంటే ముద్దగా ఉంటుంది, ఉడకవు కాబట్టి ఇలా విడివిడిగా వేసుకొని అప్పుడు స్పూన్ తోటి బాగా కలపెట్టుకోవాలి, తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా ముక్కలు కూడా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా నేను ఒక మీడియంగా కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలు. చూడండి, ఈ విధంగా మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ దానికి పట్టేలాగా బాగా తిప్పుకోవాలి. ఇలా నేను మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడకనిచ్చాను. చూడండి, బాగా కలిసినాయి కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు నేను మూత పెట్టేసి ఉడకనిచ్చాను. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసాను. చూడండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రెష్గా కొట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నంత టేస్ట్ రాదు. ఫ్రెష్గా వేసుకోండి, ఎందుకంటే ఇది కౌజుపిట్టల మాంసం కాబట్టి చాలా రుచికరంగా ఉండాలంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయింది. 2 నిమిషాల తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసాను. పసుపు అయితే కనుక 1/2 టీ స్పూన్ సరిపోయిద్ది. పసుపు 1/2 టీ స్పూన్. కారం అయితే కనుక నేను 4 స్పూన్లు వేసాను. ఎందుకంటే అవి 6 పిట్టలు తీసుకున్నాను, మొత్తం 6 కౌజుపిట్టలు తీసుకున్నాను కాబట్టి 4 స్పూన్లు వేసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే, ఇంకా కారం కావాలంటే ఈ కౌజుపిట్టలకి ఎంత కారం వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. కొంతమంది కారం తింటారు, కొంతమంది తినరు, కాబట్టి నేనైతే 4 స్పూన్లు వేసుకున్నాను. చూడండి, బాగా ఉప్పు, కారం, పసుపు ముక్కలు పట్టేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చాక 2 నిమిషాల తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, కానీ ఈ చికెన్ మసాలా వేసుకోవడం వల్ల కూడా చాలా రుచిగా ఉంటుంది. కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి, లైట్గా చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. నేనైతే కనుక అవేం వేయలేదు, ఓన్లీ చికెన్ మసాలా వేసుకున్నాను. కొంచెం వాటర్ దగ్గరికి వచ్చే వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, నేను కారం సరిపడా వేసుకున్నాను కాబట్టి చూడండి, ఈ విధంగా వచ్చింది, చాలా రుచికరంగా తయారైపోయింది. సో అంతే, ఈ విధంగా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ.